ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యం సకాలంలో అందేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా కృష్ణా, ఏలూరు జిల్లాల్లో మాదక ద్రవ్యాల నివారణపై ఈరోజు అవగాహన ర్యాలీలను చేపట్టారు. పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇక వార్తల్లోని వివరాలు: రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో రేషన్ పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ, ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్లి డోర్ డెలివరీ చేస్తాం. ఇక మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. లబ్దిదారులు తమకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ దుకాణం నుంచి అయినా సరుకులను తీసుకోవచ్చని తెలిపారు. తిరుపతి పెదకాపు వీధిలో స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు రేషన్ వస్తువులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యం సకాలంలో అందేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సౌకర్యాలు, మందుల లభ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాలలో మందుల నిల్వను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని, ఆరోగ్య సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులకు సూచించారు. దేశంలోని మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన రోజువారీ విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రసార భారతి శబ్ద్ పోర్టల్ వార్తా కథనాల రూపంలో ఉచితంగా అందిస్తోంది. అనేక అంశాలకు సంబంధించి రోజుకి 800కి పైగా వార్తా కథనాలను 15 ప్రాంతీయ భాషల్లో శబ్ద్ పోర్టల్ ద్వారా వీక్షించవచ్చు. కాగా ఈ శబ్ద్ పోర్టల్లోని సమాచారాన్ని కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్తో పాటు ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, ఎటువంటి కాపీరైట్స్ సమస్యలు ఉండవని ప్రసార భారతి ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. కడపలోని రాజారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు మన కుటుంబ యోగా కార్యక్రమం మన కడప పట్టణంలో జరుపుకుంటున్నాం. జూన్ 21వ తేదీ మన ఇంటర్నేషనల్ యోగా డే మన రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. ప్రజలందరికీ యోగాని దగ్గర చేయాలి, వారి దైనందిక జీవితంలో యోగా అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మారాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ఆక్యులర్ ట్రోమా అని పిలిచే కంటి గాయాల కారణాలు, నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కంటి గాయాలకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు పలు సూచనలు చేస్తోంది. క్రీడలు, ప్రమాదకర పని సమయంలో రక్షణ కళ్ల అద్దాలను తప్పనిసరిగా ఉపయోగించాలని, కంటి గాయానికి కారణమయ్యే బాణాసంచా నిషేధం అమలు చేయడం వంటివి చేపట్టాలని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ FAO పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మన దైనందిన ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలు మన ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా శరీరానికి సమతుల ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈరోజు పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి RDO వాణి కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. మచిలీపట్నం RDO వాణి ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్య వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరులో నిర్వహించిన 5K వాక్థాన్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ రోజు నుండి ఈ నెల 26వ తేదీ వరకు మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొంటూ జూన్ 26th ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఉంది. ఇందులో భాగంగా మనం జూన్ 1 నుంచి జూన్ 26th చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం పబ్లిక్ అవేర్నెస్ కోసం. సే నో టు డ్రగ్స్ అదే మన కాన్సెప్ట్. అందులో భాగంగానే ఇవాళ మనం 5 కిలోమీటర్ వాకథాన్ చేస్తున్నాము. ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అండ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసాం. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఉంది 1972. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారని చెప్పాలంటే, ఎవరైనా ఇల్లీగల్ గా సేల్ చేస్తున్నారని అలాంటి ఏమైనా ఉంటే స్టేట్ టోల్ ఫ్రీ నంబర్కి మీరు ఫోన్ చేయండి. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి గురించి వాతావరణ శాఖ అధికారి M. వెంకట్రావు తెలుపుతూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రైతులు పంటల సాగులో నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఉండి మండలం పాందువ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిన్న జిల్లా స్థాయి వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఖరీఫ్ సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో పంట సాగు, ఎరువుల వాడకం వంటి అంశాలను రైతులకు వివరించారు. కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సందర్భంగా సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యం సకాలంలో అందేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా కృష్ణా, ఏలూరు జిల్లాల్లో మాదక ద్రవ్యాల నివారణపై ఈరోజు అవగాహన ర్యాలీలను చేపట్టారు. పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.